మరో దివ్యమైన వర్తమానం. తల్లిదండ్రుల మీద ఉన్న ఆత్మ, తల్లిదండ్రులను ఏలుబడి చేసిన ఆత్మ పిల్లలను కూడా ఏలుబడి చేస్తుందా? అమ్మ మీద ఏ ఆత్మ ఉందో, నాన్న మీద ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ పిల్లల మీద కూడా పనిచేస్తుందా అనేది ఓ ప్రశ్న. తల్లిదండ్రుల మీద ఉన్న ఆత్మ పిల్లల మీద పనిచేస్తుందా అని దానికి సమాధానం చెప్పే ముందు కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలు కళ్ళతో చూస్తారు కదా. తల్లిదండ్రుల ప్రవర్తన ఏదో ఆ తల్లిదండ్రుల ప్రవర్తన ప్రభావం తప్పకుండా పిల్లల మీద పడుతుంది అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు కదా. అందుకని అమ్మా, అయ్యా, నా వైపు చూడండి. నీ జీవితంలో ఓ మంచి తండ్రిగా, ఓ మంచి తల్లిగా మన జీవితాలు కట్టుకుందాం. అవును, మన ప్రవర్తన ఫలం, మన ప్రవర్తన ప్రభావం పిల్లల మీద పనిచేస్తుంది. తండ్రి అనే బాధ్యత బహు గొప్పది, తల్లి అనే బాధ్యత బహు గొప్పది. అలాగని ఇది తల్లిదండ్రులు కూర్చు కదా అని అనుకునేది కాక, ఈనాటి యవనస్తుడా రేపు నువ్వు తండ్రి అవుతావు, ఈనాటి యవనస్తురాలా రేపు నువ్వు తల్లి అవుతావు. ఇప్పుడు డైరెక్ట్గా పిల్లల మీద, తల్లిదండ్రుల మీద ఉన్న ఆత్మ పిల్లల మీద పనిచేస్తుందా? ఎస్. చూడండి, యెషయా గ్రంథం అందరూ చూడండి, 59వ అధ్యాయం 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విన్నారా ఈ మాట? ఏమంటాడు దేవుడు? నీ మీదనున్న నా ఆత్మయు, నీ నోటనున్న నా మాటలు నీ పిల్లల మీద ఉంచుతా, నీ పిల్లల మీద ఉంచుతా, వారి పిల్లల మీద ఉంచుతా. విన్నారా? ఇది మొదలుకొని ఎల్లప్పుడూ నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద నుండి తొలగిపోదు అని దేవుడి స్థలములో హెచ్చరిస్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు ప్రార్థన పరురాలు కదా, నీ పిల్లలు ప్రార్థన పరులు కాలేదా? కలవరపడకు, యవన బిడ్డలు కదా. తెలుసో తెలియకో ఆ యవన ప్రభావాన్ని బట్టి ఈరోజు వాళ్ళు ప్రార్థన పరులుగా కనపడట్లేదేమో. కలవరపడకు, టెన్షన్ పడకు. నీ మీదున్న కన్నీటి ప్రార్థనాత్మ ఏ నాటికైనా నీ పిల్లలను తప్పకుండా ఆవరిస్తుంది. దేవుడు అన్నారు కదా, నీ మీదున్న నా ఆత్మ, నీ నోటనున్న నా మాటలు నీ పిల్లల మీద, నీ పిల్లల మీద ఇది మొదలుకొని సదాకాలము ఉంచుతాను అని జెర్మియా అనలా, నేనల్లా, యెషయా ప్రవక్త అనలా, నీ దేవుడు అంటున్న మాట. దేవుడంటే పిచ్చి ప్రేమ ఉంది కదా నీకు. దేవుని మందిరం అంటే బహుగా ప్రేమించే మనస్తత్వం ఉంది కదా. వాక్యం అన్నా, దేవుని సన్నిధన్నా, మోకాళ్ళ అనుభవం అన్నా, వినయ విధేయతలు చూపటం అన్నా, దేవుని సన్నిధిని ప్రేమించటం అన్నా నీకు బహు మక్కువ కదూ. అదేంటున్నాయ్యా, నా మీద ఉన్న భక్తి నా పిల్లల మీద నేను చూడలేకపోతున్నానయ్యా అని అనుకుంటున్నావా? కలవరపడకో. నీ మీదున్న ఆత్మ ఏ నాటికైనా నీ బిడ్డలను ఆవరిస్తుంది. బైబిల్లో కొన్ని అనుభవాలు చెప్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి, ఒక అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథం 99వ కీర్తన చూడండి ఒకసారి. 99వ కీర్తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 99వ కీర్తన 6వ చరణం. 99:6 చూడండి, నేను చదువుతాను. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఇక్కడ 3 పేర్లు మనకు కనపడుతున్నాయి. ఎవరెవరి పేర్లు? మోషే, అహరోను, సమూయేలు.
ఈ ముగ్గురు పేర్లను పరిశుద్ధాత్మ దేవుడు 2 గుంపులుగా వర్గీకరించాడు. ఏమని వర్గీకరించాడు విన్నారా? ఏమని వర్గీకరించాడు? 2 పేర్లు యాజకుల గుంపులో చేర్చాడు. విన్నారా? ఒకరి పేరు ప్రార్థించే గుంపులో చేర్చాడు. ఆలోచించండి. ఒకవేళ దేవుడు యాజకుల గుంపులో మోషే అహరోనుల పేర్లు చేర్చాడు, ప్రార్థించే వారి గుంపులో సమూయేలు పేరు చేర్చాడు. నేనంట అదేంటి? ప్రార్థనా పరుల సరసన సమూయేలు ప్రక్కన మోషే పేరు చేర్చాలి కదా. మోషే ప్రార్థనా పరుడు కాదా? ప్రార్థనా పరుడే. 80 సంవత్సరాలు దాటిన వయసులో 40 రోజులు 2 పర్యాయాలు ఉపవాసం ఉన్నాడు. ఏ వయసులో? 80+. ఇప్పుడు మనం ఉన్నాం 40 దాటితేనే ఒక్క పూట ఉపవాసం ఉండటానికి ఆపసోపాలు పడాలి. 1/2 లీటర్ పాలు అయిపోవాలా, 1 డజన్ అరటిపళ్ళు అయిపోవాలా, 150 సార్లు కాఫీ తాగి టీ తాగి అయినా కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, గుంజుతున్నాయి, తల తిరుగుతుంది. అబ్బాబ్బాబ్బా, ఒక్క పూట ఉపవాసం ఉండటానికి 40 సంవత్సరాలు దాటిన వయసులో ఎంత ఆపసోపాలు పడతారో కొంతమంది. 40 సంవత్సరాలు దాటిన వయసు కాదు, 80 సంవత్సరాలు దాటిన వయసులో 40 రోజుల పాటు 2 పర్యాయాలు ఉపవాసం ఉన్నాడు మోషే ప్రార్థన చేస్తూ ఉంటే స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడట. మోషే కూడా దేవుణ్ణి నిదానించి చూచాడట. విన్నారు ఈ మాట? నా వైపు చూడండి. నిదానించి దేవుని ముఖాన్ని నిదానించి చూశాడట. దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసిన ధర్మశాస్త్రాన్ని మోషే చేతుల్లో పెట్టాడు. దేవుడే కనపడ్డాడు, దేవుణ్ణే చూశాడు. దేవుని స్వహస్తాలతో పలకలు చేయబడి మోషే చేతికి ఇచ్చాడంటే మోషే ఎంత గొప్ప ప్రార్థనాపరుడై ఉంటాడు కదా. అవును, మరి ఇంత గొప్ప ప్రార్థనాపరుడైతే ఆ మోషే పేరును సమూయేలు సరసన ఎందుకు చేర్చలేదో తెలుసా? మోషే ప్రార్థనాపరుడే, కానీ సమూయేలు సరసన చేర్చదగినంత ప్రార్థనాపరుడు కాదు. ఏంటి? అరే, మోషేనే ఎంత గొప్ప ప్రార్థనాపరుడని మనం అనుకుంటే మోషే పేరు సమూయేలు సరసన చేర్చదగింది కాకపోతే నేనంట మోషేనే ఎంత గొప్ప ప్రార్థనాపరుడు కదా, మోషే పేరు సమూయేలు సరసన చేర్చదగినంత ప్రార్థనాపరుడు కాదు అనంటే సమూయేలు ఇంకెంత గొప్ప ప్రార్థనాపరుడు కదా, ఇంకెంత గొప్ప ప్రార్థనాపరుడు కదా. నేనంట సమూయేలా మిమ్మల్ని అడుగుతా, సమూయేలు తల మీద ఎంత బలమైన ప్రార్థనాత్మ కుమ్మరించబడటానికి కారణం ఏంటి చెప్పండి? సమూయేలు మీదకి ఎంత బలమైన ప్రార్థనాత్మ కుమ్మరించబడటానికి కారణం ఏంటి? అదే సమూయేలును కన్న అన్నమ్మ తల్లి ఉందే, మహా గొప్ప ప్రార్థనా పరురాలు. ఆ తల్లి మీద ఉన్న ప్రార్థన ఆత్మే తన కొడుకు సమూయేలు మీదకు దిగి వచ్చింది. అమ్మా, అయ్యా, నీ మీద ఉన్న ప్రార్థనాత్మ నీ పిల్లల మీదకు పనిచేస్తుంది. నీ మీద ఉన్న పరిశుద్ధమైన ఆత్మ నీ పిల్లల మీద పరిశుద్ధంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ వాక్యం వింటున్న అయ్యలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా, ఇంతకీ నీ మీద ఏ ఆత్మ ఉంది? ప్రార్థనాత్మ ఉందా? పనికిమాలిన ఆత్మ ఉందా? పవిత్రమైన ఆత్మ ఉందా? అపవిత్రమైన ఆత్మ ఉందా? సాత్వికమైన ఆత్మ ఉందా? గయ్యాలి ఆత్మ ఉందా? ఒకసారి ఆలోచించు. ఓ తండ్రిగా నీ మీద త్రాగుబోతు దురాత్మ ఉంటే, అక్రమ సంబంధాల దురాత్మ ఉంటే, ఆ దురాత్మ నీ పిల్లలను పట్టి పీడిస్తుంది, జాగ్రత్త. నీ మీద గయ్యాలి ఆత్మ ఉంటే ఆ గయ్యాలి ఆత్మ నీ పిల్లలను ఏలుబడి చేస్తుంది, జాగ్రత్త. నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద పనిచేస్తుంది. వాక్యం రూఢిగా చెప్తుంది కదా, యేసు నామం పేరిట అలాంటి అపవిత్రపు పనికి మాలిన దురాత్మలు పాతాళంలో త్రొక్కివేయబడి
ఈ గడియలోనే నీ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరింప చేయునుగాక. నీ మీదున్న ఆ దేవుని ఆత్మే నీ పిల్లల పిల్లల మీద దేవుడు నిలుపునుగాక. బైబిల్లో క్రొత్త నిబంధనలో మరో భక్తుడు ఉన్నాడు. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని, నెక్స్ట్ వర్స్, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని పట్ల నేను కృతజ్ఞత చూపిస్తున్నాను అని చెప్పి, తిమోతి నీ యందు నిష్కపటమైన విశ్వాసం ఉంది అని చెప్పి 5వ వచనంలో అంటాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోనూ నివసించెను. అది నీ యందు సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. విన్నారా? తిమోతి నీ యందు నిష్కపటమైన విశ్వాసం ఉంది, నేను చూసా. అయితే ఈ నిష్కపటమైన విశ్వాసం ఒకప్పుడు నీ అవ్వయైన లోయిలో ఉంది. అదే మీ అమ్మమ్మ ఉందే, మీ అమ్మమ్మలో ఉంది. మీ అమ్మమ్మలో ఉన్న నిష్కపటమైన ఆ విశ్వాసమే నీ తల్లి వినికేలోకి వచ్చింది. నీ తల్లి మీద ఉన్న నిష్కపటమైన విశ్వాసమే ఇప్పుడు నీ మీదకి వచ్చింది. అబ్బా, అమ్మమ్మ మీద ఉన్నది అమ్మ మీదకి, అమ్మ మీద ఉన్నది కొడుకు మీదకి. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ మీదనున్న తన ఆత్మను, నీ నోటనున్న తన మాటలను నీ మీద, నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద ఇది మొదలుకొని సదాకాలము నిలిచుంటుంది వాగ్దానం చేశాడే. తిమోతి, ఈ నిష్కపటమైన విశ్వాసం నీకు ఎలా వచ్చింది? మా అమ్మలో నుంచి. మీ అమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మమ్మలో నుండి. ఇక్కడ 2 మాటలు చెప్తాను. ఈ కుటుంబం ఆ భక్తి లెగసీని, ఆ భక్తి ఆ భక్తి వారసత్వాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అమ్మా, అవ్వ తన కూతురుకు ఆ విశ్వాసాన్ని పంచిపెట్టింది. ఆ తల్లి తన కొడుక్కి ఆ నిష్కపటమైన విశ్వాసాన్ని పంచిపెట్టింది. నేనంట దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. నీ పిల్లలకు నువ్వు ఆస్తిని ఇవ్వటం కంటే నీలో ఉన్న భక్తిని ఆస్తిగా ఇవ్వు. నీలో ఉన్న కన్నీటి ప్రార్థనే ఆస్తిగా ఇవ్వు. నీలో ఉన్న దేవుడంటే పిచ్చి ప్రేమనే ఆస్తిగా ఇవ్వు. వంశం తర్వాత వంశం, పిల్లల తర్వాత పిల్లలు దేవుని పట్ల అలాంటి భక్తి కలిగిన వారిగా మనం పెంచగలిగితే అంతకు మించిన ధన్యకరమైన జీవితం ఏముంది చెప్పండి? తిమోతి యందు నిష్కపటమైన విశ్వాసం ఉండటానికి కారణం ఇది అవ్వలో నుంచి తల్లిలోకి, తల్లిలో నుంచి కొడుకులోకి వచ్చింది. నీ మీదున్న పవిత్రమైన ఆత్మ నీ పిల్లల పిల్లలను పరిపాలన చేయునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక మాట అంట, మీలో కొంతమంది అనొచ్చు, అన్నయ్య నా మట్టుకు నేను చాలా భక్తిగా బ్రతుకుతున్నా, మరి నా పిల్లలు ఎందుకు బ్రతకట్లేదు అన్నయ్య? మా మీద ఉన్న ఆత్మ పిల్లల మీదకి వెళ్తుంది అన్నారే. అవును, యెషయా ప్రవక్త కూడా చెప్పాడు, మీరు చెప్పిన మాట ఏం కాదు. మరి నా పిల్లలు ఎందుకు ప్రార్థన పరులు కాలేదన్నయ్య? నా ప్రార్థన వ్యర్థమైపోయిందా? నా కొడుకు ఎందుకు దారి తప్పిపోయాడన్నా మీలో ఎవరైనా కలవరపడుతున్నారా? ఒకటి వినండి, లోకపు ప్రభావం ఒకవేళ ప్రస్తుతం వాళ్ళ మీద పనిచేస్తుందేమో, ఒకరోజు వస్తుంది నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లలను తాకి నీకంటే భక్తిపరులుగా దేవుడు తప్పకుండా మారుస్తాడు. కొంచెం కాలం ఓపిక పట్టు అన్నంత రూఢిగా ఎలా చెప్తారన్నా, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. రోమపత్రికలో పౌలు గారు అన్నాడుక, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. తమ్ముడు, చెల్లి, వేరులాంటి నీవు పరిశుద్ధంగా బ్రతుకుతున్నవే. వేరులాంటి నీవు దేవుడనే పిచ్చి ప్రపంచంలో బ్రతుకుతున్నవే. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రాసుందే.
నీ కుటుంబానికి వేరులాంటి నీవు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు కనుక ఏనాటికైనా కొమ్మల లాంటి నీ పిల్లలు నీకంటే పరిశుద్ధులుగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. కలవరపడుకో, కలవరపడుకో. అయ్యో నా ప్రార్థన ఏమైపోయింది, ఎందుకు వీళ్ళు రోజు రోజుకు దిగజారిపోతున్నారు, కృంగిపోకు. నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద, నీ నోటనున్న తన మాట నీ పిల్లల నోట, నీ పిల్లల నోట, నీ పిల్లల పిల్లల నోట, ఇది మొదలుకొని సదాకాలము నా దేవుడు మన పిల్లల పిల్లల నోట తన మాటలుంచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ఒకవేళ మీలో ఎవరి మీదైనా అయ్యా నా మీద నా పిల్లల మీదకి వెళ్ళకూడదయ్యా, ఎందుకు ఆ మాట అన్నావు, అమ్మా ఎందుకు ఆ మాట అన్నావు, నా మీద పవిత్రమైన ఆత్మ లేదయ్యా, నా ఆలోచనలు పవిత్రమైనవి కాదయ్యా, అపవిత్రమైన ఆలోచనలు కలిగిన వాడను, అపవిత్రమైన ఆలోచనలతో నిండిన దానను, భక్తిహీనపు ఆత్మచేత పీడించబడుతున్న త్రాగుడు దురాత్మ ఉందయ్యా, వ్యభిచారపు దురాత్మ ఉందయ్యా, బాబోయ్ నా మీద ఉన్న ఆత్మ నా పిల్లల మీదకి వెళ్ళకూడదు అని ఒకవేళ అనుకుంటున్నావా, నజరేయుడైన యేసు నామం పేరిట ఇప్పుడే ఈ గడియలోనే నీ తల మీద ఉన్న ప్రతి భక్తిహీనపు దురాత్మ పాతాళములో దేవుడు తొక్కివేయునుగాక. యేసు నామం పేరిట ఆ చీకటి దురాత్మ పారిపోయి ఈ గడియలోనే తన ఆత్మను దేవుడు నీ తల మీద కుమ్మరించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. నా హృదయంలో మీరు ఉంచిన మీ మాటలు నీ ప్రజలకు అందించానయ్యా. ఈ నీ ప్రజలు మీ మాట విని మీ వాక్యానుసారంగా బ్రతికే భాగ్యం ప్రతి బిడ్డకు సర్వసమృద్ధిగా దయచే. ప్రతి తల్లి మీద, తండ్రి మీద కన్నీటి ప్రార్థనాత్మ, విజ్ఞాపన చేసే ప్రార్థనాత్మ, రోధించే ప్రార్థనాత్మ, ప్రసవ వేదన పడే ప్రార్థనాత్మ ఒక్కొక్క బిడ్డ తల మీద మీరు కుమ్మరించుదురుగాక. ఒక్కొక్క బిడ్డ తల మీద మీరు కుమ్మరించుదురుగాక. ఆ ప్రార్థనాత్మతో ఒక్కొక్క బిడ్డను మీరు ఆవరించండి స్వామి. మా మీద ఉన్న ఆత్మ మా పిల్లల మీద, మా పిల్లల పిల్లల మీద పనిచేయనట్లుగా మీరేమి విశేష కృప చూపి మహిమ పొందండి. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.